హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే నేను మా దోస్తు గారు కలిసి మైసిగండి టెంపుల్కి పోతున్నాం. ఈడే మా దోస్తు గారు మొత్తం గ్లౌజులు మొత్తం చలి బయట వాన పడుతుంది కదా, చల్లగా ఉందని చెప్పి గ్లౌజులు అవన్నీ వేసుకుంటాం. ఇదే అని బండి, ఈ బండి మీదనే పోతున్నాం మేము అంత దూరం. హెల్మెట్ నాదే. ఇది అడిగి పోయినాక ఫస్ట్ టైం నేను పోతున్నాను గుడికి. ఎట్లుంటుందో ఏమో నాకు తెలియదు, ఇప్పుడు దాకా నాకు తెలిసి మస్తు మంది పోయి ఉంటారు. నేను వీడియోలో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసిన అంతే, కానీ ఇప్పుడు దాకా చూడలే. మా దోస్తుడు అదే అన్నాడు, రాత్రి పొద్దున పోదాం మామ, నేను తీసుకుపోతాను అని చెప్పి అన్నాడు. సరే మమ్మ ఎట్లుంటుందో చూద్దాం. ఫస్ట్ టైం అందరు చూసే ఉంటాం, నేను చూడలే. అడిగి పోయినాక చూపిస్తాను. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. టెంపుల్ అయితే మస్తు పెద్దగా ఉంది. టెంపుల్ ముందు కూడా గ్రౌండ్ ఉంది, సైడ్ కూడా గ్రౌండ్ ఉంది. పక్కకి అన్నీ అమ్ముతారు, మనకు కావాల్సిన సామాన్లు అన్నీ అమ్ముతారు. గుడి పక్కకే దొరుకుతాయి మనకి ఏం కావాలంటే అవి. వంట సామాన్లు, పుదీనా, కొత్తిమీర, చికెన్, మటన్ అన్నీ దొరుకుతాయి. అన్నీ అంటే అన్ని పసుపు కుంకుమ నుంచి నిమ్మకాయల నుంచి అన్ని మనం బండి కట్టుకునే సామాన్ల నుంచి అన్నీ దొరుకుతాయి. ఇంకా మెల్ల టెంపుల్ లోపలికి ఎంట్రీ ఇచ్చాం. ఎంట్రీ అని టికెట్ తీసుకున్నాం. నేను మా ఫ్రెండ్స్ 2 టికెట్లు తీసుకొని టెంపుల్ లోపలికి ఎంట్రీ అయ్యాను. ఎంట్రీ కానీ ఇదే మొత్తం లైన్, ఇది క్యూ లైన్. స్ట్రైట్ పోయి రైట్ తీసుకొని లెఫ్ట్ సైడ్ అమ్మవారు ఉంటుంది. అమ్మవారి టెంపుల్ అయితే నిజం చెప్తున్నా, బొరాన్ అంటే బొరాన్ లెక్క ఉంది టెంపుల్. ఒక్కసారి మీ ఫ్యామిలీతోటి ఒక్కసారి మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ట్యూస్డే రోజు, సండే రోజు అయితే మస్తు మంది వస్తారంట, బోనాలు చేస్తారంట, ఆటలు చూస్తారంట, కోడ్లను